అండ్ అసలు మీ యూనివర్సిటీ గురించి చెప్పండి. ఇది ఎక్కడ ఉంది? అండ్ అసలు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా? ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనివర్సిటీ లొకేట్ అయింది హార్ట్ ఆఫ్ గుజరాత్ అహ్మదాబాద్లో. హ్మ్. మెయిన్గా ఇప్పుడున్న కాలంలో చాలామంది ఎక్కువగా మిస్ అవుతుంది గురుకులాస్. దానికోసం అవును. మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. దానికోసం 1992లో స్టార్ట్ చేసి హ్మ్. ఇప్పటికి 35 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఓవరాల్ వరల్డ్లో 30+ కంట్రీస్లో మా ఇన్స్టిట్యూట్స్ కానీ గురుకులాస్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ అవుతాం జరిగింది. దాంతోపాటు ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్లో కూడా స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ అవుతూ జరిగింది. ఓకే. 35 ఇయర్స్ ఇప్పుడు దాకా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు చాలామంది పిల్లలు ఇందాక నేను చెప్పినట్టుగా ఇంటర్ నుంచే వాళ్ళ రీసెర్చ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి అని. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాము వితిన్ హైదరాబాద్‌లో, తెలంగాణలో చాలా యూనివర్సిటీస్ ఉన్నప్పటికీ బయట స్టేట్స్‌కి వెళ్ళి అక్కడ చదువుకోవడానికి పిల్లలు ఇష్టపడుతున్నారు. సో ఇప్పుడు మీ యూనివర్సిటీ హార్ట్ ఆఫ్ సిటీ అహ్మదాబాద్‌లో దగ్గరలో ఉంది కాబట్టి అసలు పిల్లలు ఇంత దూరం నుంచి రావాలి అండ్ పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి ఖచ్చితంగా ఒక ధైర్యం, ఒక అష్యూరెన్స్ కావాలి. సో అలా మీరు పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఏం చెప్తారు? బేసికల్లీ మేడం, ఎవరైనా ఫస్ట్ చూసుకునేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది జాబ్. అవును. ఏ జాబ్ పరంగా ఏ యూనివర్సిటీ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్న దాన్ని బట్టే దాంట్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అవును. సార్ జాబ్ కాదు, ఇంకొక ఆప్షన్ అనేది పిల్లోడికి ఇస్తున్నామా అనేది చూసుకున్నట్టయితే ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోతుంది, బీటెక్ అవుతుంది, చాలామంది యూఎస్ఏలో చదువుకుంటున్నారు. అవును. ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ యూఎస్కేలో చదువుకుంటున్నారు. అవును. మా యూనివర్సిటీ ఒక కొత్త ప్రోగ్రామ్ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది. ఇండియాస్ ఫస్ట్ యూనివర్సిటీ ఈ పాత్వే ప్రోగ్రామ్ అనేది ఇంట్రొడ్యూస్ చేసిన యూనివర్సిటీ స్వామినారాయణ యూనివర్సిటీ. దీని ప్రత్యేకత ఏంటంటే మీరు స్టూడెంట్ చదువుతానే 2 ఇయర్స్ ఇక్కడ, ఇంకో 2 ఇయర్స్ వచ్చేసరికి యూఎస్లో ఎల్ఎం యూనివర్సిటీతో ఆల్రెడీ మా కాలేజ్ కొలాబరేట్ అయింది. అదేవిధంగా ఒక 5 కంట్రీస్లో ఉన్న కాలేజెస్తో కొలాబరేట్ అవుతుంది జరుగుతుంది. ఓకే. ఆ ప్రాసెస్లో ఉన్నారు. అట్లాగా ఇక్కడ 2 ఇయర్స్ చదువుతా డైరెక్ట్గా 3rd ఇయర్ 4th ఇయర్ అనేది మా కాలేజే కంప్లీట్లీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి స్టూడెంట్ అనేది డైరెక్ట్గా 3rd ఇయర్ 4th ఇయర్ అక్కడ ఉన్న యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేలాగా డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది.